ప్రభుకు స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మొదటి బైబిల్ తరగతిలో చేరవచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఆత్మ ద్వారా సహాయం చేసి యేసు ప్రభువును గురించిన సంగతులు బయలుపరిచి బలపరచమని. ఇంకా చాలామందికి ఈ సంగతి తెలిసి ఈ మందిరం అంతా నిండిపోయి నీ వాక్యం వినే కృప రాబో వారాల్లో మాకు దయచేయమని, జగన్నాథపురం నుంచి కూడా అనేకులు నడిపించుకోమని, వాక్యం కొరకై ఆకలిగొనిన వారికి కావలసిన వాక్యాలు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో 5వ అధ్యాయంలో మనం లాస్ట్ మెసేజ్ అంటే గత బైబిల్ తరగతిలో 19వ వచనాన్ని ధ్యానం చేసి 20వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో హెచ్చించబడుట అనే మాట 31లో చూస్తున్నాను. చూడండి. దేవుడు ఆయనను హెచ్చించాడు. దేవుడు ఆయనను హెచ్చించాడు. ఎవరిని? యేసు ప్రభువుని హెచ్చించాడు దేవుడు. 2వ అధ్యాయం చూడండి ఏముందో. 2వ అధ్యాయం 32 చదవండి. దేవుడు ఆయనను లేపెను, దేవుడు ఆయనను హెచ్చించాను, దేవుడు ఆయనను లేపెను. 33లో ఉంది అక్కడే, 2:33లో. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. దేవుడు ఆయనను హెచ్చించాను, దేవుడు ఆయనను లేపెను, దేవుడు ఆయనను తన కుడి పార్శ్వమునకు హెచ్చించాను అనే మాట చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు హెచ్చించబడ్డాడు అనే మాట మనం చూస్తాం. అసలు హెచ్చించబడటం అంటే ఏంటి? అసలే హెచ్చించబడటం అంటే ఏంటి? మనం కూడా ఆశపడతామా లేదా? ఏమని? దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను లేపాలి కదా. దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను లేపాలి, నా లెవెల్లో ఆయన చేత పెరగాలి అని ఆశపడతాం. ఆశపడడంలో తప్పు లేదు, కానీ హెచ్చించుకోవటంలో మాత్రం తప్పు ఉంది. ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పాడంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడు? తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అన్నాడు. యేసుప్రభు చెప్పినప్పుడు ఒకసారి ఇలా చెప్పారన్నమాట. ఎవరైనా మిమ్మల్ని పిలిచినప్పుడు అగ్రపీఠముల మీద కూర్చోవద్దు అన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చి నువ్వు కింద కూర్చోమన్నప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. నిజం, కొన్నిసార్లు ఈ పరిస్థితులు మనకి గతంలో ఏర్పడతాయి. ఎందుకంటే మనకు తెలియక ఎక్కడో కూర్చుంటాం. ఏమంటారంటే కింద కూర్చో అని అంటారు. ఆ మాట అందరితో అనలేరు. అందుకని ఆ మాట మనతో అనే అవకాశం ఉంటే మనం ముందుగానే కింద కూర్చోవటం మంచిది. ఎందుకంటే కింద కూర్చుంటే పైన కూర్చో అని అంటే ఘనత, కింద కూర్చో పైన కూర్చుంటే కింద కూర్చో అంటే అవమానం.
తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఫీల్ అయిపోతారు కదా. ఏమనుకుంటారు, నన్ను మేబీ వాళ్ళు ఎలాగూ అనుకుంటున్నారు, మేబీ నన్ను ఎలాగూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటాం. కానీ వాస్తవంగా వాళ్ళు అలా అనుకోవట్లేదు అనుకోండి. అప్పుడు వాళ్ళు మనకి అలాగ మన పట్ల ప్రవర్తించినప్పుడు చాలా షేమ్ అయిపోతాం, చాలా సిగ్గుపడతాం. అందుకనే తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అలా ఎంచుకోకూడదంటే ఏముండాలి? 3వ వచనం, స్వస్థ బుద్ధి ఉండాలి అన్నాడు. చూడండి, రోమపత్రిక 12:3 ఏముండాలి? స్వస్థ బుద్ధి అంటే ఏ బుద్ధి? మంచి బుద్ధి. అవును, మంచి బుద్ధి. మంచి బుద్ధి కాదంటే ఏ బుద్ధి? జబ్బు బుద్ధి. కొన్నిసార్లు బుద్ధికి కూడా ఏమొచ్చిద్ది? జబ్బు వచ్చేసిద్ది అన్నమాట. కళ్ళు సరిగ్గా కనపడట్లేదంటే అర్థం ఏంటి? కంటి జబ్బు. చెవి సరిగ్గా వినపడట్లేదంటే అర్థం ఏంటి? చెవి జబ్బు. అలాగే బుద్ధి కూడా సరిగ్గా లేదంటే బుద్ధికి జబ్బు. కొన్నిసార్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసుకుంటాం, నన్ను ఇలా అనుకుంటున్నారు, నన్ను ఇలా అనుకుంటున్నారని. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాస్తవంగా ఎదుటి వ్యక్తులు మనల్ని ఎందుకు పొగుడుతున్నారో, ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నారో దానికి కారణాలు మనకు తెలియకపోవటం వల్ల. యోహాను 3వ పత్రిక 2వ వచనం చదవండి, లేదా యోహాను 2వ పత్రిక 2వ వచనం చదవండి. యోహాను 2వ పత్రిక 2వ వచనం. నేను మాత్రమే గాక సత్యమెరిగిన వారందరూ మనలో నిలుచు మనలో ఎల్లప్పుడూ సత్యమును బట్టి మేము నిజముగా ప్రేమిస్తున్నాం. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ లవ్? ఈ ప్రేమ వెనకాల ఉన్న కారణం ఏంటి? సత్యం. సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నారా? తీతు పత్రిక 3:15 అన్నాడు, విశ్వాసమును బట్టి ప్రేమిస్తున్నారా అనేది చూసుకోవాలి. అలా కాకుండా వేరువేరు కారణాలు ఉంటాయి. వేరువేరు కారణాలను బట్టి ప్రేమించారనుకోండి, ఆ ప్రేమను చూసుకొని మనం ఎక్కడో ఊహించుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్ళు అక్కడ మనల్ని చూడరు, అక్కడ మనల్ని ఎంచరు. అప్పుడు మనం చాలా సిగ్గుపడతాం. చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నాకు ఖచ్చితంగా ప్రార్థన ఇస్తారు, నాకు ఖచ్చితంగా పాట ఇస్తారు, నాకు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే వాక్యం ఇస్తారు అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. ఎప్పుడంటే నీ గురించి అలాంటి ఆలోచన వారికి లేనప్పుడు. ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? వారు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది మన కారణాలు తెలియాలి. సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నారా, విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రేమలను నమ్మటానికి అవకాశమే లేదన్నమాట. చాలాసార్లు దెబ్బలు తినేసి కూర్చున్నోళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, నాకు తెలుసు, నాతో పాటు. వాళ్ళు నన్ను అంటాం మనం. వాళ్ళు నన్ను అంటే ఎందుకు నిన్ను? అక్కడికి వెళ్తే నన్ను అసలే ఏంటి అసలే నేను వెళ్ళానంటే చాలు, కోడికూర కోస్తారు, నేనంటే వాళ్ళకి అంత ఇష్టం అని అనకూడదు. ఎందుకు కోస్తున్నారు, ఎందుకు పెడుతున్నారంటే కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన క్యాస్టే అనే దానిలో కొంతమంది ప్రేమిస్తారు. కొన్నిసార్లు ఎందుకు ప్రేమిస్తారు? స్నేహం. వాళ్ళకి మనకి ఏదో కుదిరినప్పుడు నయోమిని అనుసరించాలని రూత్ అమ్మకి ఏం కుదిరిందంట? మనసు కుదిరిందంట. కొన్నిసార్లు మనసులు కుదిరినంత వరకు బాగానే ఉంటారు. అందుకని మనసులు కుదిరాక బాగుంటారు, మనసులు కుదరినప్పుడు బాగోరు. కానీ సత్యాన్ని బట్టి ప్రేమించేవాడు ఎప్పుడు ప్రేమిస్తాడు. అందుకనే నిన్నెందుకు ప్రేమిస్తున్నారు, నీతో ఎందుకు బాగా మాట్లాడుతున్నారు అనేది సత్యం బట్టి కాకపోతే వాటన్నిటికీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇలా చెప్తాను, అక్క నువ్వు మాట్లాడుతుంటుంటే నీ నోట వస్తున్న వాక్యాలు మాకు క్షేమం కలిగిస్తున్నాయి, అందుకే నిన్ను ప్రేమిస్తున్నావు అన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారు. అలా కాకుండా అసలు మనకే ఆత్మ నడిపింపు లేకుండా మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఏమి క్షేమాభివృద్ధి జరగకుండా వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారంటే మనం గుడ్డిగా ప్రేమ మీద ఆనుకొని వాళ్ళ జీవితాల్లో అగ్రపీఠాలు కోరుకోకూడదు. ఎందుకంటే ఒకరోజు అగ్రపీఠం కోరుకుంటే ఏం చేస్తారు? కింద కూర్చోమంటారు మనల్ని. అప్పుడు మనం చాలా అవమానం పొందాలి. కాబట్టి
మనము ఎదుటి వ్యక్తులకు ఎలా ప్రియమైన వారంగా మారాలి, ఎదుటి వ్యక్తులకు మనం ఎలాగూ ప్రియులుగా అయిపోవాలంటే మన ద్వారా వారికి క్షేమాభివృద్ధి కలిగించే విధంగా మనం ఉంటే చాలు. ఇప్పుడు ఇలా చెప్తాను, నేను మిమ్మల్ని మీతో మాట్లాడడానికి మీ ఇంటికి వచ్చాను. మీతో మాట్లాడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా మీద దేవుని ఆత్మ నిలబడాలి. మరియ ఎలిజబెత్ దగ్గరికి రాగానే ఆమె ఆత్మతో నింపబడింది. ఎలిజబెత్ మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆత్మతో నింపబడింది. జకరియా ఆత్మపూర్ణుడై ఇట్లనెను అనే మాట చూస్తున్నాం. అంటే మనకు అర్థమైపోయింది, ఎదుటిన్న వ్యక్తి వల్ల మన ఫ్లెష్ యాక్టివేట్ అవుతుందా, హోలీ స్పిరిట్ యాక్టివేట్ అవుతున్నాడా. మన ఎదుటిన్న వ్యక్తి వల్ల శరీరం యాక్టివేట్ అయిపోద్ది. కొన్నిసార్లు ఏం చేద్దాం, మనం మీ ఇంటి పేరేంటి అని అడిగేద్దాం. అడిగితే చెప్తారా, అప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. మీరు వాళ్ళ, మేము వాళ్ళ అనేస్తారు. అంతే, శరీరం యాక్టివేట్ అయిందంటే ఏమైపోతుంది, వెంటనే చచ్చిపోతాం. రోమాపత్రిక 8:12 మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఉందురు. శరీరం వల్ల మనం అభివృద్ధి చెందాం. ఎందుకంటే చచ్చిపోయినోడు ఎప్పుడుగా అభివృద్ధి చెందుతాడు? ద్వితీయోపదేశకాండం 8:1 ఉంది, మీరు బ్రతికి అభివృద్ధి పొందుతారు. ఒక సిస్టర్తో మాట్లాడితే యాక్టివేట్ అవ్వాల్సింది ఫ్లెష్ కాదు, శరీరం కాదు. శరీరం నిరర్ధకం అవ్వాలి, పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవ్వాలి. నేను జాన్ పాల్తో మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, వెంటనే జాన్ పాల్తో మాట్లాడుతున్నప్పుడు నా యొక్క పరిశుద్ధాత్ముడు నా యందు ఆనందించాలి. ఆయన ఆత్మ నా యందు ఆనందించెను అంటుంది కదా ఆమె మరియా. ఆత్మ మనలో ఆనందించేటట్టు ఉండాలన్నమాట. అట్లాగూ అంటే ఇప్పుడు చూడండి, అలాంటి వారే మనల్ని సత్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తారు. ఇంకా చెప్పాలంటే అది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎవరు చూపిస్తున్నారో వారిని బట్టి కాకుండా, యథార్థమైన ప్రేమ ఎవరైతే చూపిస్తున్నారో వారిని బట్టి కాకుండా, ఏదో ఈ హ్యూమన్ ఎఫెక్షన్స్ వల్ల, అంటే మానవ సంబంధమైన బంధాలను బట్టి, శరీరాన్ని బట్టి ఎవరైనా మనల్ని ఎంచుతున్నారంటే మనం గమనించుకోకపోతే మనం ఎక్కువగా ఎంచేసుకున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, వాళ్ళు మనల్ని సరిగ్గా పట్టించుకోరు. అప్పుడు మన మొహం అంతా చెప్పండి, వైర్ కొడితే కానీ కరెంట్ రానట్టు అయిపోద్ది. మనం కొట్టాలి వెనకాల నుంచి, ఏమైంది, ఎందుకు అలాగున్నావు అంటే ఏం లేదు చెప్పు, నిజం చెప్పు, ఏం లేదు నిజం చెప్పు. నేను అసలు ఎలా చూసేదాన్నో, జాన్ పాల్ వస్తే ఎలా చూశాను నేను, ఎలా చూసేవాడినో. సాయంత్రం టీకి తీసుకెళ్ళేవాడిని, మధ్యాహ్నం డ్రింక్ ఇప్పించాను. ఇంకా చెప్పండి, అప్పుడప్పుడు టిఫిన్ కూడా ఇప్పించాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నన్ను సరిగ్గా గుర్తించట్లే, పట్టించుకోవట్లే అని ఫీల్ అవుతాం. ఇదంతా ఎందుకు వస్తుంది, మనం ఎక్కువగా ఎంచుకుంటాం ఎదుటి వ్యక్తి నుంచి. కానీ వాళ్ళు అలా ఉండరు. అందుకనే అన్నాడు, మీకు స్వస్థ బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి కావాలంటే చూడండి, మొన్న ఈ డానియల్ మా బుడ్డోడు ఉన్నాడు కదా, వాడు 5 రూపాయల కాయిన్ నోట్లు పెట్టుకున్నాడు అనమాట. 5 రూపాయలు పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నెత్తి మీద ఒకటి కొట్టింది అనమాట. ఏంటి అలా కొట్టావంటే, నెత్తి మీద ఇలా అనగానే కాయిన్ నుంచి బయటడింది. అప్పుడు చెప్తుంది, చిన్నప్పుడు మీరు కూడా అట్లనే కాయిన్ మింగారంటే మామయ్య కొట్టాడంటే ఇలాగా, అలా నేను కూడా ట్రై చేశాను అంటుంది. స్వస్థ బుద్ధి కలగాలంటే కూడా కొన్నిసార్లు బూజులు వదిలిపోయేటట్టు మాట్లాడాల్సి వస్తుంది. బూజు దులిపేటప్పుడు చిన్నగా అట్లా అనం కదా, అంటామా? చూడండి, ఆ మాట రాశాడు ఇక్కడ. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 13. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దించమన్నాడు. చదివారా మీరు, గమనించారు? 14 వచ్చిన లాస్ట్ లైన్, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వారిని కఠినంగా గద్దించాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే నీకు స్వస్థ బుద్ధి కలగాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడో ఏమంటారు దాన్ని, ఊహా ప్రపంచంలో ఉంటాం. నన్ను ఎలాగ అనుకుంటున్నారు, ఎలా ఎంచుకుంటున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, నన్ను అయ్యి బాబోయ్ నన్ను ఎక్కడో పెట్టేశారు అనుకుంటున్నప్పుడు మనం నువ్వు అంత ఊహించుకోకు, నువ్వు అంత ఎంచుకోకు. ఎందుకంటే అది రియాలిటీ కాదు అని చెప్పడానికి స్వస్థత
కలిగించాలి. ఈ స్వస్థ బుద్ధి కలగటానికి ఏం చేయమన్నాడు? కఠినంగా వారిని గద్దించమన్నాడు. ఏం దీపు మధ్యాహ్నం బాగా ఎండకే దీపు బాగా ఏమవుతున్నాడు? డీహైడ్రేట్ అయిపోతున్నాడని మజా బాటిల్ తెచ్చింది ఒక అమ్మాయి. ఏం తెచ్చింది? మజా బాటిల్ తెస్తే అప్పుడు వాళ్ళ అమ్మతో అంటున్నాడు అనమాట, అసలు ఇంతకాలం అయింది నువ్వు నన్ను కన్నావు, కానీ ఆ పిల్లకున్న మనసు నీకుందా అన్నాడు. ఆ పిల్లకి ఏ మనసు ఉంది? మజా ఇచ్చి మాయ చేసే మనసు ఉంది. అది తెలుస్తుంది వీడికి? తెలీదు. అక్క అనుకుంటుంది, ఎవరో అమ్మాయి అనుకుంటుంది. నేను మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను. మజా ఇచ్చి మాయ చేస్తుంది, ఆ విషయం తెలుసా? తెలీదు. ఇక సాయంత్రం అయినప్పటికీ ఏమండి ఎవరు దీపుతో ఏమంటుంది? సాయంత్రం అయింది, వేడివేడిగా టీ తాగితే టీ ఇప్పించింది. నీకు అసలు కొడుకు మనసు అర్థమైందా? ఆ పిల్లకి అర్థమైంది. అందుకే ఆ పిల్ల కావాలనుకుంటున్నాను అంటే ఏం చేయాలి? అప్పుడు బూజులు కర్రా ఇటు నుంచి అయితే గోడలు తొలపాలి, అటు నుంచి తిప్పితే మనల్ని తొలపచ్చు. ఇప్పుడు తిప్పి కొడితే ఏమైద్దండి? బుద్ధి అంతా స్వస్థ బుద్ధి అయిపోయింది. కొన్నిసార్లు స్వస్థ బుద్ధి కలగటానికి వచ్చే వాక్యాలు కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే బూజు వదలాలంటే, బుద్ధి స్వస్థపడాలంటే కఠినమైన వాక్యాలు వస్తాయి. ఎందుకంటే మీరు బాగా ఎక్కువ ఊహించుకుంటున్నారు, మీరు బాగా ఎంచేసుకుంటున్నారు, ఇతరుల్లో మీరు ఏదేదో అనుకుంటున్నారు. ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడిద్ది? కొన్ని పరిస్థితులు గుండా మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే అంతవరకు మనం ఏమనుకుంటాం? అమ్మో నేనంటే వాళ్ళకి ఎంత ఇదో అదో అనుకుంటా. ఇదో కాదు అదో కాదు, అర్థమైద్ది కొంతకాలానికి. నిన్ను చూసి కాదు, నీ అందాన్ని చూసి, నిన్ను చూసి కాదు, నీ ఎత్తును చూసి. కానీ ప్రభు నీ సౌందర్యాన్ని కానీ పైరూపాన్ని కానీ ఎత్తును కానీ ఆయన లక్ష్య పెట్టలేదు. నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, పిల్లలకు బాగా శుభ్రంగా స్నానం చేయించి పౌడర్ రాస్తే ఎత్తుకొని ఎంతమంది ముద్దు పెట్టుకుంటారు. అదే ఆడు పాడు చేసుకుంటే, అమ్మ మీ అబ్బాయి కడిగేసి మళ్ళీ ఇచ్చేయని తీసుకొస్తారు ఇంటికి. బాగా పౌడర్ రాస్తే ఎత్తుకొని ఆడిస్తారు. అదే ఆడు పాడు చేస్తే, అమ్మో నా దగ్గరకు వచ్చినప్పుడేనారా అని ఇచ్చేస్తారు వెళ్ళి. ఇప్పుడు కూడా చూసారా, మనం చక్కగా వాక్యంలో తర్ఫీదు చేసి వాళ్ళని యవనస్తులుగా బలపెట్టి నిలబెట్టి వాక్యం అందిస్తే ఇప్పుడు అందరు తీసి ముద్దెట్టుకుంటారు. ముద్దెట్టుకున్నప్పుడు వీడికి అర్థం అవ్వాలి ఏమని, అసలు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం అవ్వాలి. ఈ బీజిఎమ్స్ అన్నిట్లో మన బీజిఎం మర్చిపోతాడు. మర్చిపోతే ఏమైద్ది? మర్చిపోతే స్వస్థ బుద్ధి పోతుంది అంతే. అందుచేతనే కఠినమైన గద్దింపులు చాలా అవసరం మనకి. ఎందుకంటే కొన్నిసార్లు మన బుద్ధి పాడైపోయి మనం ఎక్కడో ఎంచుకుంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఒకేసారి కింద పడేసినప్పుడు దెబ్బలు తినేస్తాం. దేవుడు హెచ్చించడం అంటే ఏంటి? ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అసలు దేవుడు హెచ్చించడం అంటే, అసలు నువ్వు ఎందుకు హెచ్చించబడాలనుకుంటున్నావు అనంటే 4 విషయాలు ఇందులో ఉన్నాయి. మనం ధ్యానం చేసి ముగిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి మాట చూడండి, వచనం 20 చదువుదాం. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు జీవం. సో హెచ్చించబడటంలో ఉద్దేశం ఏంటంటే ఇతరులకు జీవం కలగాలి అని. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడ్డాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా అక్కడికి? ఆయన ఎలా చెప్పాడు? యోహాను సువార్త 14:19, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించరు. అంటే నా వల్ల ఇతరులు జీవించాలి, అందుకనే ప్రభు నన్ను హెచ్చించాలి అని కోరుకోవాలి. యేసుప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? అత్యున్నతమైన సింహాసనం మీద దేవుని కుడిపార్శ్వాన్ని ఆసీనుడయ్యాడు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే మనలను జీవింపజేయడానికి అక్కడ యాజకత్వం చేస్తున్నాడు. 110వ కీర్తన 4వ వచనంలో ఉంది, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు. నిరంతరం ఆయన ఎందుకు జీవిస్తున్నాడంటే మనం జీవించటానికి. మనం జీవించాలంటే ఏం కావాలి? మనకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి. నిర్మలమైన మనస్సాక్షి కోసమే యేసుప్రభు అక్కడ యాజకత్వం చేస్తున్నాడు. అంటే ప్రియులారు వినండి, యోసేపును దేవుడు హెచ్చించాడు లేదా? ఆదికాండంలో ఎవరు జీవించటానికి? యాకోబు ఇంటివారు జీవించటానికి. ఫరోను దేవుడు మోషేను దేవుడు హెచ్చించాడు లేదా? ఎవరు జీవించటానికి? హెబ్రీయుల క్షేమం కొరకు. ఎస్తేరును దేవుడు హెచ్చించాడా లేదా? ఎందుకొరకు? యూదుల క్షేమం కొరకు. ఎస్తేరు 4:14. అలాగే దేవుడు ప్రభు అయిన క్రీస్తుని హెచ్చించాడు. ఎందుకంటే సంఘము జీవించటం కొరకు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి
పక్షమున విజ్ఞాపనం చేయటకు ఆయన నిరంతరము జీవిస్తున్నాడని హెబ్రీ పత్రిక 7:25లో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా కోరుకోవాలి, ప్రభువా నువ్వు నన్ను హెచ్చిస్తే నా మూలంగా అనేకులు జీవిస్తారు. నువ్వు నన్ను హెచ్చించాల్సిందే. నువ్వు నన్ను హెచ్చిస్తే అనేకులు నా మూలంగా జీవిస్తారు. చూడండి, ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం వచ్చిన 57. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. తండ్రి మూలంగా కుమారుడు జీవిస్తున్నాడు, కుమారుని మూలంగా కుమారుని వద్దకు వచ్చిన వారు జీవిస్తున్నారు. కుమారుని వద్దకు వచ్చిన వారి పక్షంగా కూడా చాలామంది జీవించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నాం, మన వాక్యం చెప్తున్నాం. యోహాను 6:23 ప్రకారం మనము ఆత్మీయోజ్యమైన మాటలు చెప్తున్నాం. ఆ మాటల వల్ల చాలామంది ఏమవుతారు, జీవిస్తారు. యేసుప్రభుని ఎంతమంది వెంబడించారో వాళ్ళు ఎందుకు వెంబడించారు చూడండి. 6వ అధ్యాయం యోహాను సువార్త వచనం 68 అనుకుంటా. ఏమన్నాడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము, నీవే నిత్యజీవ మాటలు గలవాడు. మనల్ని చాలామంది వెంబడిస్తున్నారు. ఎందుకు వెంబడిస్తున్నారు? పొద్దుట తెల్లవారుజాము 6 అయినప్పటికీ సుమారు 100 మంది పైగా జూమ్లోకి వచ్చి కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు? వాళ్ళకి పని పాట లేక కాదు కదా. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే నిత్యజీవ మాటలు ఏమైనా దొరుకుతాయేమోనని వస్తున్నారు. చాలామంది విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ ప్రభు అన్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ప్రభు ఎవని వద్దకు వెళుదాము, నీవే నిత్యజీవ మాటలు గలవాడు అన్నారు. ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రజలు వస్తున్నారు. రాత్రి రాజమండ్రికి అయితే చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కూర్చున్నారు. ఎందుకు వాళ్ళందరూ వస్తున్నారు? నిత్యజీవ మాటలు కావాలి వాళ్ళకి. హైదరాబాద్లో కూడా ఎస్పీజీ చర్చ్కి కొత్త వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారనమాట. ఎందుకు? నిత్యజీవ మాటల కోసం. యోబు ఈ ఉదయం చెప్పిన వర్తమానంలో యోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 23 చదవండి. 29-23. వర్షము కొరకు కనిపెట్టినట్లు దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీ అందరూ నెరవేరునుగాక. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. కదా, నోరు ఎలా తెరుస్తాయి పక్షులు? ఏదైనా అమ్మ వచ్చి అన్నం పెడుతుంటుంటే విత్తనాలు ఇస్తుంటే కదండి. సో కొంతమంది ఆవురావురమంటే వాక్యం వింటున్నారు ఇప్పుడు. ఎందుకు? వారు కడవరి వాన కొరకు కనిపెడుతున్నట్లు కనిపెడుతున్నారు. ఎప్పుడు మా ప్రాంతాన్ని దైవజనుడు దర్శిస్తాడా? ఎప్పుడు మా ప్రాంతానికి భక్తిగల దైవజనుడు వస్తాడు? 29-23 యోబు గ్రంథం. తర్వాత ముందు మాటలు ఏముంది? గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడిను. దేవునికి స్తోత్రం. గుత్తులు అంటే ద్రాక్ష పళ్ళు గుత్తులు ఎలా ఉంటాయి, అలాగూ నా మాటలు వారి మీద పడుతున్నాయి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్స్ అన్నమాట. జీవపు మాటలు ఏం పడతాయి? గుత్తులు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎష్కోలు లోయ అంటే ద్రాక్ష గెల. ద్రాక్ష గెలని ఎంతమంది మోసుకొచ్చారు? కాలేబు మరియు యెహోషువ ఇద్దరు మోసుకొచ్చినట్లుగా. అంటే అసలు మా ప్రాంతానికి దైవజనుడు ఏ ఫలాలు తెస్తాడు, ఏ వరాలు తెస్తాడు అని ఎదురు చూస్తున్నారనమాట. అందుకని మీరు కోరుకోండి ఏమంటే, ప్రభు నన్ను హెచ్చించాలి. ఎందుకంటే ప్రభు హెచ్చిస్తే ప్రజలు ఎలా కనిపెడతారు మీకోసం? కడవరి వాన కొరకు కనిపెట్టినట్లు కనిపెడతారు మీకోసం. కడవరి వాన. జకరియా గ్రంథం చదవండి. మళ్ళీ చదువుకుందాం. క్షేమే వాక్యం ఎన్నిసార్లు చదువుతాం? క్షేమం. జకరియా గ్రంథం 10:1 చదువుదామా? కడవరి వాన కాలమున వర్షము దయచేయమని. అదన్నమాట. అంటే ఇప్పుడు మనం కడవరి వాన అయితే మన కొరకు ఏం చేస్తారు? వేడుకుంటారు. అదే అన్నమాట. అందుకనే పౌలు అన్నాడు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడతా. నేను నమ్ముతాను దండగారిలో రెగ్యులర్గా మీటింగ్ జరగట్లేదు. దుర్గమ్మకు ప్రార్థన చేసి ఉంటుంది. అవునా? నువ్వు చెప్తున్నావు అంటే అక్క చెప్పాలి కానీ అది. అందుకనే ప్రభు ఇచ్చాడు అన్నమాట ఈ కృప. ప్రార్థన చేయాలి కదా అండి. చాలామంది ఏమంటారంటే మీరు వస్తే బాగుండండి అంటారు, కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు.
బ్రదర్ ఈసారి మీరు మా దగ్గరికి వచ్చి వాడబడాలి అని 10 సంవత్సరాల నుంచి ఒక ఆయన అంటున్నాడు. 10 సంవత్సరాల నుంచి అంటున్నాడు కానీ పిలుస్తలేదు. ఎందుకు? ఆయన కనిపించినప్పుడే ప్రార్థన చేయట్లేదు. ఆయన ప్రార్థన చేయాలి. ఫిలోమోనుకు రాసిన పత్రికలు ఏమన్నాడు పౌలు? నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడతాను. బస సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడు ఇలా అంటాను, బస సిద్ధం చేయమని పౌలు అన్నాడని వెంటనే ఒక మంచం కొనేసి, ఒక వెస్ట్రన్ వాష్రూమ్ కట్టించేసి, ఒక గది కట్టించే షునే మీరు అలాగా ఫోన్ చేసి మీరు వచ్చేయండి కట్టేశాం అని అంటే పౌలు రాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే నేను అనుగ్రహించబడతాను అన్నాడు. అంటే మనం చేయాల్సిన ముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు లేదా? మన గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నా మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. నువ్వు కడవరి వానైతే నీ కొరకు వేడుకునేవారు ఉన్నారు. ప్రభువుకు స్తోత్రం. మొర్దెకైలాగా ఉండొద్దు, హామాన్లాగా ఉండొద్దు. అందరూ లేచి నిలబడ్డారంట, ఒక్కడే లేచి నిలబడలేదంట. ఆడిని మనసులో పెట్టుకొని కృంగిపోతున్నాడు. ఎవరు? హామాన్. మనం కూడా అంతే. అంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇంతమంది ప్రార్థన చేసేవాళ్ళు మన కొరకు ఉండగా మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని దుఃఖపెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తా నీరసిల్లిపోకూడదు. చాలామంది నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నీవు కడవరి వానని వారికి తెలుసు. వర్షము వలె వారు నా కొరకు ఎదురు చూస్తున్నారు. కడవరి వాన వలె వారు నా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జకర్యా గ్రంథంలో అన్నారు, కడవరి వర్షం కొరకు ప్రజలు దేవుని వేడుకుంటున్నారు అన్నాడు. అందుకనే మనం ఊహించిన స్థలాల్లోనికి అడుగు పెడుతున్నాం. ఎందుకంటే ప్రజలు మన కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వారు వస్తే చాలు. కొంతమంది అంటారు మీరు ఏం చేయకర్లేదండి, వచ్చి కాల్ అటెండ్ చాలు అంటారు. అంటే వారి ఫెయిత్ అది. ఎందుకంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తానన్నాడు. అందుకనే కొంతమంది కోరిక ఏంటంటే మీరు వచ్చి గంట ప్రసంగం కూడా అవసరం లేదండి, మీరు వచ్చి కాల్ పెట్టండి అంటారు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఐరన్ లెగ్ గారు పుట్టింది ఎక్కడ? తాడేపల్లిగూడెంలోనే. లేడు, చనిపోయాడు ఆయన. ఐరన్ లెగ్ శాస్త్రి ఆయన పేరు కదండి. కానీ మన లెగ్ ఏది? గోల్డెన్ లెగ్. ఎందుకంటే మనం ఎవరు? ఆయనకి అమూల్యమైన సువర్ణము వంటి విశ్వాసం కలిగిన వారు అన్నాడు. అసలు మన విశ్వాసాన్నే సువర్ణం అన్నాడు. మనం ఎవరు? సువర్ణం. అదనమాట. నువ్వెవరు? నల్ల బంగారం. నేనెవరిని? తెల్ల బంగారం. మీరందరూ బంగారాలే. ఏ బంగారమైనా బంగారాలమే మనం. అప్పుడేమన్నా బంగారం అన్నాడు, బాగానే ఉంది, నల్ల అని ఎందుకు అన్నాడు అని హామాన్లాగా ఆ మాట గురించి కుంగిపోకూడదు. అదనమాట. బంగారం అంతే. నువ్వు అర్థమైందా? మీరు అందరూ బంగారాలే. ఎవరికి? దేవునికి. మనం ఎవరికి బంగారాలు అయినా అవ్వకపోయినా దేవునికి మాత్రం మన బంగారాలు. కాబట్టి నీ బంగారు కాలు మోపాలు వచ్చి తెస్సలోనిక 1 పత్రిక 2:1 అన్నాడు, మా కాలు మేము పెట్టాం, మా ప్రవేశం వ్యర్థం కాలేదన్నాడు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథంలో మంచి మాట చెప్పాడు. చూడండి 20వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం చదవండి. 18 కదా, 2018 2018 అన్నమాట. ఇది 2018 చదవండి. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి, అదనమాట. ఆసియాలో ఏం పెట్టాడంట? కాలు పెట్టాడు. తిమోతిది ఏమన్నాడు? పెద్దలు హస్త నిక్షేపణము చేయగా, అంటే ఏం పెట్టాడు? చేయి పెట్టాడు. మా కాలు పెట్టాలి. కాలు పెట్టిన ప్రతి చోట అవసరమైన వారి మీద చేయి కూడా పెట్టాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? చాలామంది. ప్రభుకు స్తోత్రం. వాళ్ళందరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళందరూ ఏమయ్యారు? అభిషేకించబడి ఇప్పుడు దేవుని ఆత్మచేత వాడబడుతున్నారు. మన హస్తాల్లో ఏమీ లేదు అనుకోవద్దు. మన హస్తాల్లో ఏమి లేదని ఎక్కడుంది బైబిల్లో? అలా ఏమీ లేదు. ఉంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఏమని తెలుసా? రోగుల మీద మీరు చేతులు ఉంచిన ఎడల వారు స్వస్థత పొందుతారు అన్నాడు. అంటే విశ్వాసి చేతులను ప్రభు ఎలాగ బలపరిచాడో చూడండి. ఒకప్పుడు ఈ చేతులు ఏ చేతులు? అదే మార్క్స్ వార్త 3వ అధ్యాయం ఊచ చెయ్యి. ఈ చెయ్యి ఉత్తి చెయ్యి. కానీ ఇప్పుడు ఈ చేతిని ప్రభు ఎంత దీవించాడంటే ఇప్పుడు నువ్వు చెయ్యి పెట్టు స్వస్థత అన్నాడు. మోషేనేమన్నాడు? నీ చేయి పెడితే రోగం అన్నాడు. పాత నిబంధన. క్రొత్త నిబంధన నీ చేయి పెడితే స్వస్థత అన్నాడు. అది పాత నిబంధనలో నీ చేయి పెడితే రోగం, క్రొత్త నిబంధనలో నీ చేయి పెడితే స్వస్థత. పాత నిబంధనలో ముట్టుకుంటే రోగం, క్రొత్త నిబంధనలో ముట్టుకుంటే ఆరోగ్యం. అందుకనే మత్తయి 8 అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా
నేనేమంటానంటే వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాక్యం బాగా వింటే మనం ఏది అడగాలో మనకు అర్థమైద్ది. కొన్నిసార్లు మనం బాగా వాక్యం విన్న తర్వాత మనం ఎలా అయిపోతామంటే, ఏమండి ఒకసారి ఏమనుకోవద్దు, నేను మీ యొక్క చొక్కా ముట్టుకుంటానండి అని అంటారు. అది కూడా ఫెయితే. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడుతుంటుంటే అంతమంది యేసుప్రభు మీద పడుతుంటుంటే ఆ స్త్రీ మాత్రం ఏమనేది, ప్రభువా నీ వస్త్రం నేను ముట్టుకుంటానని ముట్టుకుంది. అంతమంది దొమ్మిగా ఆయన మీద పడుతున్నా వారెవ్వరిలోనికి వెళ్ళని ప్రభువా ఆమెలోకే వెళ్ళింది. అంటే మీరు చూడండి, కొండ మీద చాలామంది యేసుప్రభుతో కూర్చొని వాక్యం వింటున్నారు, కానీ ఈ బహుజన సమూహం మధ్యలోనికి రావటానికి హక్కులేని కుష్ఠిరోగి దూరం నుండి ఆ కొండ కింద నుండి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విని ఏది అడగాలో అది ఎవరు ఆయనతో ఉన్నవాళ్ళు ఎవరు అడగలేదు, ఈ వ్యక్తి అడిగాడు. యేసుప్రభు ఎవరు? యూదుడు. ఆ కుష్ఠరోగి కూడా ఎవరు? యూదుడే. ఎందుకంటే కుష్ఠరోగి యూదుడైతేనే పాళెం వెలుపల ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కుష్ఠరోగి ఏమడుగుతున్నాడు? యూదుణ్ణి, నీవు నన్ను శుద్ధినిగా చెయ్యి చాపి నన్ను ముట్టి స్వస్థపరచు అంటున్నాడంటే ఆ వ్యక్తికి వాక్యం అర్థమైంది. ఏమంటే యేసుప్రభు యోధా మతాన్ని స్థాపించడానికి రాలేదు, విశ్వాస ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు, గ్రేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని నియమించడానికి రాలేదు. అర్థమైపోయింది. అందుకనే ఇంతమందికి నేను వాక్యం చెప్తే ఒక్కడికి అర్థమైంది. అందుకనే ప్రభు ఆ ఒక్కడి ద్వారానే మహిమ పొందుతాడు. కాబట్టి ఈరోజు ప్రభుకు ఒక్కడు చాలు, ఒక్కడు మనం అయితే చాలు. యేసుప్రభు ఎన్ని రొట్టెలు ఎత్తుకున్నాడు? ఒకటే రొట్టె. అందుకనే ఏమో తెలియదు, భవిష్యత్తులో ఈ ఒక్క రొట్టె ఆశీర్వదించబడుతుందేమో, అందుకని మనం ఎవరిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అందుకని ఆ సింహపు నోట నుండి ఆ ఒక్క గొర్రె పిల్లే కదా అని వదిలేయలేదు దావీదు. యోసేపు కూడా తన తండ్రి దగ్గరికి ఏం చెప్పాడు? వాళ్ళు అన్నలు తింటున్నా ఆ ఒక్కొక్క మేక ఒక్కొక్క గొర్రె గురించి లెక్క చెప్పేశాడు. డాడీ వాళ్ళు రోజుకొకటి తినేస్తున్నారు డాడీ, ఎందుకు? నీ మంద చాలా పెద్దదే, నువ్వు లెక్క పెట్టలేవేమో అని చెప్పి వాళ్ళు ఒక్కోటి వేసేస్తున్నారు డాడీ అని వచ్చి యోసేపు వాళ్ళ నాన్నకే చెప్పాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ ఒక్కడే కదా పోతే పోయాడులే అనుకున్నారు వీళ్ళు. కానీ ప్రభువు మాత్రం యోసేపును బ్రతకనిచ్చాడు. యోసేపు దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమంటున్నారు? అన్నారు. దానికి ముందు ఏమన్నారు తెలుసా? మీ ఎంతమంది బ్రదర్స్ అంటే మేము 12 మంది. మా నాన్నకే ఒకడు లేడు, ఇంకొకడు మా నాన్న దగ్గర ఉన్నాడు. లేడని ఎవరికి చెప్తున్నారు? ఆ ఉన్నోడితోటి చెప్తున్నారు. అది ప్రజలు ఈరోజు మన దగ్గరికి వచ్చి రేపొద్దుట చెప్తారు మనకి అలాగని. ఏమనంటే మేము తొక్కేసామండి, వాడిని కనపడకుండా చేసేసాం అని చాలా అతిశయిస్తారు. కానీ వాళ్ళు వచ్చి మన దగ్గరే నిలబడతారు రేపు 1000 ఏండ్ల రాజ్యంలో. అర్థమైందా? కాబట్టి అది ఉందని మీరు నమ్మితే ఎవరు తొక్కేయాలని ప్రయత్నం చేసినా, ఎవరు లేపేయాలని ప్రయత్నం చేసినా, కనబడకుండా చేయాలని ఏం ప్రయత్నం చేసినా అవేవి వర్ధిల్లు. యెషయా గ్రంథం 54 ఏమన్నాడు? నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లు. 17 వచనం. కాబట్టి ప్రభువు మనల్ని ఎందుకు హెచ్చించాలి అంటే మన ద్వారా అనేకులు జీవించాలి, వారు మనల్ని కడవరి వాన వలె ఎంచాలి, వారు మన కొరకు కడవరి వర్షం వలె ప్రార్థన చేయాలి. మనం కాలు పెట్టాలని కోరుకోవాలి, మనం చెయ్యి పెట్టాలని కోరుకోవాలి, అంతగా కోరుకుంటారు. అర్థమైందా తమ్ముడు? సో ప్రభు మీ కొరకు ప్రార్థించేవారిని లేపునుగాక, అంతగా ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమేన్. 2వ మాట చూడండి. జీవం తర్వాత ఏం చెప్పాడు? మనం వీటిని అంత వివరంగా కాకుండా జస్ట్ గుర్తు చేసుకొని ప్రార్థన చేద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో వచనం 31, మారు మనస్సు అన్నాడు. 2, ఇది 3వది పాప క్షమాపణ కదండి. తర్వాత మనం 32లో పరిశుద్ధాత్మ అనే మాట చూస్తున్నాం. 3 విషయాలు ఉన్నాయి. జీవం, ఇతరుల జీవం కొరకు మాత్రమే కదా. 2వది ఏంటంటే మారు మనసు కొరకు. దేవుడు మనల్ని హెచ్చిస్తే ఏం జరుగుతుందంటే చాలామంది మన మూలంగా తిరుగుతారు. మారు మనసు అంటే అర్థం ఏంటి? తిరుగుట కదండి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏం రాశాడు? అతడు పిల్లలను తండ్రుల వైపు తిప్పుతాడు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడానికి తిప్పుతాడు, దేవుని కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరుస్తాడు. అంటే అర్థమైందంటే దేవుడు మీ వలన అనేకులలో మార్పు తీసుకొని వస్తాడు. అర్థమైందా? మార్పు రావాలి. ఒక చోట వాక్యం అయిపోయింది, ప్రకాశం జిల్లాలో మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా రక్షణ తీర్మానం చేస్తారని ప్రకటన అయిపోయింది. మేము లాస్ట్లో కూర్చొని అక్కడ మాట్లాడుకుంటుంటే ఒక ఆయనతో ఇంకెంతకాలం అయ్యా నువ్వు ప్రభుని నమ్ముకుంటున్నాడు ఇంకొక ఆయన. అప్పుడు ఇలా చూపించి, ఇలాంటి వాళ్ళు బతుకున్నంతకాలం మాలాంటి వాళ్ళు మారరండి అనేసాడు అందరిలో.
ఒక ఆయన చూపించి అనేసాడు, ఎలాంటి వాళ్ళు బతికుండా మాలాంటి వాళ్ళు మారరండి అంటే, ఎందుకంటే వాళ్ళు నమ్మినోడు ఈడే బాగుంటలేదు, ఈడి వాళ్ళు మేము మారట్లేదు అన్నారు. కానీ మన వల్ల చాలామంది మారతారంటే అర్థం ఏంటంటే వారు దేవుని వైపు తిరుగుతారు అన్నమాట. అపోస్తుల కార్యాలు 26:18 మాట ఉంది, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి. ఈరోజు మనల్ని యవ్వనస్తులుగా ఉండగానే ప్రభు ఎందుకు పట్టుకున్నాడంటే యవ్వన తరమంతా మన మూలంగా మారతారు. అర్థమైందా? అందుకనే మీరు చూడండి, ముసలోళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ మంది యవ్వనస్తులు అంత పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పెద్దోళ్ళు కూడా ఎలా చెప్తారు, మా రోజుల్లో అని చెప్తారు. మా రోజుల్లో మేము చాలా అలా ఉన్నాం ఇలాగ ఉన్నాం అంటారు. అప్పుడు కుర్రోళ్ళు ఏమనుకుంటారు, నీ రోజుల్లో ఎలా ఉన్నావు మాకేం తెలుసు, నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఉంటే అడుగు తెలుసుకుందాం అంటారు. అంతే కదా మరి. ఆ రోజుల్లో ఆయన వాక్యం చెప్పేవాళ్ళ వర్తమానాలు కాదు. కానీ ఈ తరంలో ఇప్పుడున్న అటాక్స్ని ఎదుర్కొంటూ సేవ చేసే యవ్వనస్తులు వేస్తే చాలామంది యవ్వనస్తులు ప్రభు వైపు తిరుగుతారు. అందుకనే మనల్ని నిరుత్సాహపరిచే పెద్దోళ్ళని మనం చూసి ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పోర్నోగ్రఫీ, సెల్ ఫోన్లు అశ్లీలమైన వాటిని చూడటం, ఇటువంటి అటాక్స్ని ఆ పెద్దోళ్ళు ఎదుర్కోవాలి, ముసలోళ్ళు ఎదుర్కొన్నారు. అప్పుడు వాళ్ళకి ఫోన్లు, ఈ సోషల్ మీడియా ఇదంతా ఉందా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది యంగ్ జనరేషన్ కావాలి. ఇప్పుడు ఉన్న ఈ చెడ్డ పాపాలను వదిలిపెట్టి ప్రభు కొరకు నిలబడగలుగుతున్న సేవకులు మనకు కావాలి. వారి కొరకే నిన్ను ప్రభు లేపాడు. అర్థమైందా? కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు మనకు అవసరం. దావీదు తన తరము వారికి సేవ చేశాడు. మోషే ఆ తరములో ఉన్న పిల్లలందరినీ కాపాడాడు అనమాట. అంటే అర్థమైందంటే జనరేషన్స్ని కాపాడాలంటే ఆ జనరేషన్ ఎదుర్కొండే ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేవాడై ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది, మన ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభవం లేనివాడు కాడు. మన ప్రధాన యాజకుడు దేంతో సేవ చేస్తున్నాడు? రక్తంతో. సేవకుడు దేంతో సేవ చేస్తాడు? నీటితో. ఈ ముగ్గురు ఏకీవించున్నారన్నాడు కదా. ఇప్పుడు ప్రధాన యాజకుడు అర్థం చేసుకోగలిగినట్లే సేవకుడు కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎదుర్కొంటున్నవేంటో అర్థం చేసుకోవాలి. మనకు అర్థమవుతాయి, అర్థమవ్వా? ఇప్పుడు జనరేషన్లో ఏం అటాక్స్ ఉన్నాయి మనకు అర్థమవుతాయి. పెద్దోళ్ళు ఏం చెప్తారు తెలుసక్క, మీరు సెల్ ఫోన్ వల్ల పాడైపోతున్నారు కాబట్టి డబ్బా ఫోన్ వాడమంటారు. ఏ ఫోను? డబ్బా ఫోన్ వాడమని వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు అనుకో, నీకు కంపెనీ నుంచి వచ్చి ఈమెయిల్స్ రావు, కాల్ లెటర్ వచ్చిందానికి పోద్ది. మా ఫ్రెండ్ గారికి అడగపోయింది, ఎందుకురా నువ్వు అందులో దిగావంటే, నేను జబర్దస్త్ ఎక్కువ చూసేస్తున్నాను ఈ ఫోన్ కొనుక్కున్న కాడి నుంచి టైం అంతా వేస్ట్ అవుతుందని. ఏం వాడాడంట? డబ్బా ఫోన్ వాడితే ఏమైద్ది? అప్డేట్స్ తెలియదు కదా. ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలంటే ఇది చాలా ఉపయోగం. అట్ ది సేమ్ టైం ఆయన మనల్ని దైవశక్తి చేత కాపాడగలడు. ఇందులో మనం ఏం ప్రొటెక్షన్లు పెట్టుకున్నా అవన్నీ మళ్ళీ మనం వేసుకొని మనమే తీసేస్తాం. కంచేసుకునేది మనం, కంచి తీసేసింది మనమే. కానీ ప్రభువు కాపాడతాడు. అందుకని యోబు ఏమన్నాడు చూడండి, ఉదయకాలం జూమ్ మీటింగ్లో మనం విన్నాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం మంచి మాట అన్నాడు. 2వ వచనం, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అన్నాడు. దేవుడు కాపాడుతున్న దినాలు. దేంతో కాపాడుతున్నాడు? పేతురు 1:5, దైవశక్తి చేత. ఇందువల్ల మనం మిక్కిలి ఆనందిస్తున్నాం. చూడండి, మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, చాలా పనికిమాలిన బొమ్మలన్నీ కూడా గోడల మీద అతికిచ్చి ఉంటాయి. మిమ్మల్ని మీరు కాపాడుకున్నప్పుడు ఆనందం ఉంటుందా? మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు మీలో ఆనందం ఉంటుందా? ఉండదు. కానీ దైవశక్తి చేత, ఆశా నిగ్రహం అనే ఫలం చేత, గలతీ 5:22, స్వస్థ బుద్ధి గల ఆత్మ చేత, తిమోతి 2:1-7 మీరు నియంత్రించబడుతున్నారనుకోండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయ్యి చూస్తాను చిచ్చి చూడకూడదు, మళ్ళీ చిచ్చి చూడకూడదు అని వాళ్ళు తమ సామర్థ్యం చేత వాళ్ళు తాము నియంత్రించుకుంటున్నప్పుడు రక్షణానందం అనేది ఉండదు. ఎందుకంటే అందులో సామర్థ్యం ఎవరిదే? మందే. మన సామర్థ్యం ఎప్పుడు మనం వినియోగించినా మనకు ఆనందం ఉండదు. కానీ ఆయన శక్తి మన యందు వినియోగించినప్పుడు మనకు చాలా ఆనందం ఉంటుంది. అందుకనే యోబు ఏమంటున్నాడు? దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో నేనున్న ఎడల నాకు ఎంతో మేలు అంటున్నాడు. కానీ ఆ దినాల్లో మనం ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. జకర్యాకి ఏం చెప్పాడు చూడండి, ఎలిజబెత్ జకర్యాకి. లూకాసు వార్త
మొదటి అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలి యొక్క ఆత్మీయ శక్తి గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు, మన వల్ల అనేక మంది యవనస్తులు మారిపోతున్నారు అనుకోండి, మన తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? వీళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే మన తల్లిదండ్రులతో ఏం చెప్తారు? మీ పిల్లోడు మూలంగా మా పిల్లలందరూ బాగుపడ్డారండి, అంతే కదా? రివర్స్ ఆలోచన చేయండి. మీ ఏం పిల్లోడుగా అన్నామమ్మా, మొత్తం మా వాళ్ళందరినీ చెడగొట్టి పడేస్తున్నాడు అంటారు. తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టినట్టు కొంతమందిని మనం గమనిస్తే ఆడు దూకుతాడు, కోతులన్నీ దూకుతాయి అన్నమాట. ఒక ఇంటి మీద నుంచి ఒక ఇంటి మీదకి అందరినీ పాడు చేసి పడేసే కోతులు పుట్టాయి. అయినా కూడా దేవుడు ఏం చేయగలడు? వారిని మనం కొంతమందితో ఇలా మాట్లాడాలి, ఒరే నువ్వు ఇప్పుడు ఎంతమందిని అల్లరి చేయకూడుతున్నావు కదరా, నీలో లీడర్షిప్ క్వాలిటీలు కనపడుతున్నాయి, రేపొద్దు నువ్వు మోసేలాగా అయిపోతావు, నువ్వు అనేకులను అరణ్యంలో దేవుని కొరకు నడిపిస్తావురా అని చెప్పాలా. అంతేగాని నువ్వేంట్రా బాబు కోతిగాడివి, నువ్వు గాడిదివి నువ్వు అనేం అనొద్దు. ఎందుకంటే ప్రభు అలా మార్చగలడు, అవునా కదా? ప్రభు అలా మార్చగలడు. బాప్తిస్మిచ్చి యోహాను వల్ల జకరియా ఎంత ఆనందిస్తున్నాడు, ఎలిజబెత్ ఎంత ఆనందిస్తుంది. అంతకుముందు వాళ్ళకి పిల్లలు లేనప్పుడు ఉన్నంత బాధ అంతా ఇప్పుడు ఉంటుందా? అదంతా మర్చిపోయారు అంతే వాళ్ళు. ఎందుకు మర్చిపోయారంటే లేట్ అయితే ఏమైంది? ఛాంపియన్గా అన్నాం. లేట్ అయితే ఏమైంది? అద్భుతమైన కొడుకును కన్నాం. ఎందుకంటే ఈ కొడుకు అనేకులను దేవుని వైపు తిప్పుతున్నాడు. మూడవది పాపక్షమాపణ కలుగుతుంది. అంటే నేను ఇటీవల వాక్యం దగ్గర నేర్చుకున్న సంగతి ఏంటంటే, ప్రభు నాతో ఈ మధ్యలో ఎక్కువ మాట్లాడిన సంగతి ఏం చెప్తాను. ప్రభు ఇలా చెప్పాడు అనమాట నాతో, నువ్వు గమనించావా, చాలామంది ఈ మధ్యలో తాము చేసిన తప్పు కూడా వాళ్ళు తప్పు అని గుర్తించట్లేదు అని చెప్పాడు నాతో. దాని మీద నేను వరుసగా కొన్ని మెసేజ్లు కూడా చెప్పాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే, ఏదైనా తప్పు చేసిన లైట్ అంటున్నారు. ఏమంటున్నారు? లైటేనా? ఇప్పుడు మీరు ఇలాగెళ్తా కెమెరా తన్నేశారు అనుకోండి, అది పడిపోయింది అనుకోండి, మృత్యుంజయరాజు మీ వైఫ్ సీరియస్గా లైట్ తీసుకోరా అంటే ఎలా ఉంటుంది? వాడికి లైట్ కాదు, కర్ర తీసుకుంటాడు. ఎందుకంటే ఆ వస్తువు విలువేంటో ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియట్లే. మనం ప్రతీది పాడు చేసి ఏమంటాం? ఫోన్లో పోతే పోయిందిలే. కప్పులు కూడా కింద పడేసి ఏమంటారు కొంతమంది? ఇంకోటి కొనుక్కోవచ్చుగా అంటారా? ఇంకోటి కొనుక్కోనేది ఎప్పుడు? ఆ వస్తువు వాడుకున్న తర్వాత, వాడుకొనుట చేత అది నశించిపోయిన తర్వాత ఇంకోటి కొనుక్కోవాలి. కానీ మంచి అని పోవటం ఇంకోటి కొనుక్కోవచ్చు అంటే అర్థం ఏంటి? నీకు రూపాయి పట్ల విలువ అర్థం కావట్లే. కానీ మీరు చూడండి, మన ప్రభువు ప్రతి పాపం కొరకు వెల చెల్లించాడు. అంటే మీరు పాపాన్ని ఎలా చూడాలి అంటే, పాపం ఎంత సీరియస్ థింగ్ కాకపోతే యేసుప్రభు దీని కొరకు చనిపోయాడు, అవునా? హెబ్రీ పత్రిక 2:2 ఉంది, ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ప్రతి పాపి కొరకు, ప్రతి పాపం కొరకు ఆయన వెల చెల్లించాడంటే, పాపం అనేది సీరియస్సా సిల్లీ థింగా? సీరియస్ థింగ్. మోహపు చూపులు చూస్తే తప్పేముందని మీరు అంటారు, ఒక చెడ్డ చూపు చూస్తే తప్పేముందంటారు. మరి నువ్వు ఎవరినైతే అలా చూస్తున్నావో ఆమె ఒక వ్యక్తికి భార్య కాదా? మరి ఆ పురుషుడికి నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నట్టు? అది రాశాడు తెస్సలోనిక మొదటి 4వ అధ్యాయంలో. మీరు ఎలాగ నడుచుకొని ప్రభువును సంతోషపరచాలో మీకు తెలుసు అంటున్నాడు. ఎందుకు? ఈ విషయంలో ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వాళ్ళను. ఎందుకంటే దేవుడు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేస్తాడు. ఎందుకు దండన చేస్తాడు? మీకు చక్కని మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఏ పాపం విశ్వాస చేసినా ఆ పాపం విషయంలో విశ్వాసన దేవుడు ఖచ్చితంగా క్రమశిక్షణ తీసుకుంటాడు. అది ఎప్పుడు మర్చిపోద్దు మీరు. మనము దాన్ని లైట్ అనుకుంటాం, కానీ దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా క్రమశిక్షణ తీసుకుంటాడు. ఎందుకు క్రమశిక్షణ తీసుకుంటాడంటే, మన దేవుని ఎదుట నీతిమంతులం ఎందుకయ్యాం ఆ పాపం చేసినా కూడా? ఎందుకంటే ఆ పాపం విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రాయశ్చిత్తం చేశాడంటే ప్రాణం పెట్టాడని కదా. ప్రాణం పెట్టాడంటే తప్పు అనే, తప్పు కాదనా? తప్పు అని. మరి ఆ తప్పు వల్ల పరలోకంలో దేవుడు అంగీకరించాడు, సరిపోద్దా? దానివల్ల ఎందరూ అభ్యంతరపడ్డారు, ఎంతమందికి మన వల్ల నష్టం జరిగిందో దాని విషయంలో ప్రభు క్రమశిక్షణ అనుమతించినప్పుడు మనం ఆ క్రమశిక్షణలో మనం వెళ్ళటానికి ఇష్టపడాలి.
వెళ్తే మేలా కీడా? మేలే. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండటానికి అది కారణమవుతుంది. 2:1 ఏమన్నాడు యోహాను పత్రికలో, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటికి ఈ సంగతులు మీకు వ్రాస్తున్నా అన్నాడు. ఆ తప్పు కాదనుకుంటే ఏం చేస్తాం? మళ్ళీ రిపీటెడ్గా అదే మిస్టేక్ చేస్తాం. ఒక తప్పు ఒకసారి చేసాం, ఆ తప్పు ఇంకోసారి చేయకుండా ఉంటున్నామంటే ఆ తప్పు ఎంత సీరియస్ థింగ్ మనకు అర్థమైంది. అర్థం కాకపోతే అలా కాదండి. మీరు నన్ను కొట్టేశారు అనుకోకుండా సారీ చెప్పారు, సారీ చెప్పి మళ్ళీ కొట్టేస్తా ఉన్నారనుకోండి, మళ్ళీ నేను సారీ చెప్తున్నాను కదా అని కొట్టేస్తా ఉంటే ఎట్లా ఉంటుంది? నాకు కొడతామంటే చెంప మీద కొట్టక్కర్లేదు, గుండె మీద దన్నేవాళ్ళు లేరండి, చాలామంది ఉంటారు కదా మన జీవితాల్లో. ఉంటారు ఏంటి గుండె మీద దన్నావంట కదా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అదే చెప్పాడా, సారీ చెప్పిన సంగతి చెప్పలేదు నీకు అంటే ఎలాగుంటుంది అది? అంటే మనకు అర్థం కావట్లే ఆ తప్పు ఎంత సీరియస్ థింగ్. కానీ మీరు వినండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే మీ క్రింద ఉన్నవారు అందరూ కూడా తప్పును సీరియస్గా తీసుకుంటారు. అలా దేవుడు మనల్ని హెచ్చించాలి. ఒక నాయకుడు ఉన్నాడండి, ఆ నాయకుడు క్రింద ఉన్న వాళ్ళందరూ తప్పును సీరియస్గా తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఉందా, ఇప్పుడు నాయకుడు ఉన్నాడా లేడు, మన రాష్ట్ర నాయకుడు ఉన్నాడా లేడు, ఆ రాష్ట్ర నాయకుడు క్రింద ఉన్న అధికార యంత్రాంగం తప్పుల్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోండి, అది గవర్నమెంట్కి చెడ్డ పేరు తేదా? హాస్పిటల్లో ఎలకలు తిరిగాయండి గతంలో, అది సీరియస్ థింగా సిల్లీ థింగా? చాలా సీరియస్ థింగ్. ఎందుకంటే ఎలుకలు తిరిగి ఒకసారి పసికందుని దాడి చేసి చనిపోయింది, చిన్న బిడ్డ చనిపోయింది. మరి వాళ్ళ తల్లిదండ్రులకి లేక పుట్టాడు అనుకోండి, బిడ్డ చచ్చిపోయింది అనుకోండి ఆ బిడ్డ. ఇప్పుడు మనం ఎంత ఎక్స్గ్రేషియా ఇస్తే వాళ్ళకి ఏం మేలు? అందుకనే తప్పును సీరియస్గా తీసుకునేవాళ్ళు మన క్రింద ఉండాలి. అలా ప్రభు మనల్ని నాయకుడిగా హెచ్చించాలి. అందుకని అన్నాడు, దేవుడు హెచ్చిస్తే వారు పాప క్షమాపణ పొందుతారు. లాస్ట్ది ఏమన్నాడు? పరిశుద్ధాత్మ. ఆఖరిది ఏంటంటే, ఈరోజు సంఘాల్లో చాలామంది నాయకులు ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. కానీ సంఘాలలో ఈ లీడర్షిప్లో, ఈ నాయకత్వంలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కలగట్లా. నాయకుడు ఏం చేయాలా? విశ్వాసులకు పరిశుద్ధాత్మ నడిపింపు కలిగేటట్టు ప్రయత్నం చేయాలా. అపోస్తుల కార్యాలు 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచను. అంటే మనం ఏదో నాయకులుగా మనము బెత్తం పట్టుకొని తిరగటం కాదు నాయకత్వం అంటే. సంఘంలో నా మాటను అని అనటం కాదు నాయకత్వం. నాయకత్వం అంటే ఏంటంటే, మనకి అప్పగించిన వారు అందరిలో పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలము రెండు పనిచేయాలి. అది లీడర్షిప్ అంటే. పాత నిబంధనలు అహరోను యాజకుడు కదా, అహరోను వస్త్రానికి క్రింద ఏమన్నా దానిమ్మ పండు బంగారు గంట ఉంది. దానిమ్మ పండు అంటే ఆత్మఫలం, బంగారు గంట అంటే ఆత్మవరం. ఆత్మవరాలు ఆత్మఫలము పనిచేస్తే ఆ నాయకత్వంలో ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. అందుకనే చూడండి, యాజకుని వస్త్రం పైనుండి క్రింద వరకు ఎలా ఉంటుంది? ఏకముగా నేయబడి ఉంటుంది. అతుకులు అతికిచ్చరు, చేతిలో ఒక చోట కుట్టేసి వచ్చి ఇక్కడ అతికిచ్చరు. అర్థమైందా? అంతా ఒకేలాగా నేస్తారనమాట. ఒకేలాగా ఎందుకు నేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అతుకుందా లేదా? మీకు కనపడుతుందా అతుకు? ఇక్కడ అతుకుంది, కానీ యాజకుని వస్త్రంలో అతుకు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తైలం కారుతుంది కదా గడ్డం మీదుగా, ఇలా కారినప్పుడు ఇక్కడ అతుకుంటే అప్పుడు తైలం ఇలా వెళ్ళదు. తైలం ఈజీగా కారాలంటే ఏం చేయాలా? ఇది ఏకముగా నేయబడాల. అందుకని యేసుప్రభు ధరించిన అంగి కూడా ఏకముగా నేయబడిన అంగి. అందుకనే వారు ఏం చేశారు? దాన్ని వాళ్ళు చెంపకుండా వాళ్ళు చీట్లు వేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు సంఘాల్లో యేసుప్రభు వస్త్రం చింపేస్తున్నారు పెత్తనాల కోసం. ఇప్పుడు ఏం చేస్తాడు? దీపుతో మాట్లాడతాడు అనుకోండి, దీపుకి ఒక ఆలోచన వచ్చేద్ది, మనసు చెడిపోద్ది. జాన్ పాల్తో మాట్లాడతాడు. ఇప్పుడు జాన్ పాల్ని, దీపుని వాళ్ళిద్దరి మీద తన నాలుకలు వదులుతాడు. ఆ నాలుకలుగా వీళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏమవుతారు? సపరేట్ అవుతారు. అంటే ఇప్పుడు యేసుప్రభు వస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? చింపేస్తున్నాడు. యేసుప్రభు వస్త్రం చింపేస్తే ఇప్పుడు నేను వాక్యం చెప్తుండే వాళ్ళిద్దరు వింటారా? ఎందుకంటే వాళ్ళిద్దరికి నెగిటివ్ మైండ్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏంటారు అంటే, ఇప్పుడు తైలం ఏమవ్వట్లేదు, ఆ అంగీల అంచు వరకు కారట్లేదు. అందుకని అన్నాడు 133 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. అది హెర్మోను కొండ మీద ఉండు మంచు వలెను అహరోను గడ్డం మీదుగా కారి, తల మీద పోయేవాడి గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలం వలె ఉండును అని చెప్పాడు. అలా అభిషేకం అందరికి వెళ్ళాలి. నీ వల్ల ఎవరికైనా అభిషేక వర్తమానం ఆగిపోతే నేను దేవుడు వదలడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు
పాడు చేస్తానని చెప్పాడు. కాబట్టి వినండి, మనము పనిచేస్తున్న దినాల్లో మనం సండే స్కూల్ టీచర్గా ఉండొచ్చు, యూత్ లీడర్గా ఉండొచ్చు, చర్చిలో లీడర్గా ఉండొచ్చు. మీ నాయకత్వంలో అందరిలో వరాలు పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా వరాలతో వాడబడాలా, ఫలాలతో నింపబడాలి. సో దేవుడి తలములు మన కొరకై దీవించును గాక. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మా దృష్టికి తెచ్చిన 4 సంగతులకే వందనాలు. జీవము, మారు మనస్సు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ అని 4 అనుభవాల్లో ఈ వాక్యం విన్న వారందరినీ నాయకులుగాను అధిపతులుగాను వాడుకోమని, మీరు హెచ్చిస్తే కలిగే అనుభవాలు అందరి జీవితాల్లో ఉండునుగా. కానీ మీ దక్షిణ హస్త బలమే మమ్మల్ని హెచ్చించును. ఏ మానవుని హస్తం వైపు చూసి వాళ్ళు నన్ను గుర్తిస్తారు, నన్ను లేపుతారు, నన్ను ఎక్కడో పెడతారు అనేది కాకుండా, నీ హస్తం బలమైంది, నీ హస్తం మీద మాత్రం మనసు పెట్టుకొని ప్రభా దేనిని గురించి చింతించకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా, లోకమందున్న సహోదరులందు నెరవేరుచున్న శ్రమల్లో మేము వెళ్లకుండా సహాయం చేయమని వేడుకుంటూ, తగిన కాలమందు మమ్మల్ని హెచ్చించడానికి దేవుడు ఉన్నాడని నాయన తను తాను తగ్గించుకునే మనసు, ప్రభు దృష్టికి తగ్గించుకునే మనసు మాకు అందరికీ దయచేయమని, యేసుక్రీస్తు ప్రభు నామమున మా వంతు కొరకే కనిపెట్టే కృప అందరికీ దయచేయమని, స్వస్థ బుద్ధి మాకు దయచేయమని ప్రార్థించి యేసుక్రీస్తునాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.